అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చూద్దాం, 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఆమేన్. యేసు ప్రభు ఏమన్నాడు? మీరు వెయిట్ చేయండి అన్నారు. వీళ్ళు పోయి వెయిట్ చేస్తున్నారు. అక్కడ యెరూషలేములో అప్పర్ రూమ్ లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అప్పుడు ఏమైందంట? వేగముగా వీచు బలమైన గాలి వంటి గాలి వచ్చింది అంటున్నాడా? గాలి కాదు, వచ్చింది ధ్వని వచ్చింది, సౌండ్ అనే సౌండ్ వచ్చింది. ఏదో గాలి ఇలాంటి సౌండ్ వచ్చింది. ఒకటి ఆకాశం నుండి అకస్మాత్తుగా, సడన్లీ. పక్కన వాళ్ళ వైపు తిరిగి చెప్పండి, సడన్లీ. హోలీ స్పిరిట్ ఏం చేసినా సడన్ కొట్టి. ఆమేన్. ఆశ్చర్యపోకండి. సడన్లీ వారు కూర్చొని ఉండ ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద రాలగా నెక్స్ట్ అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. సో బ్యూటిఫుల్. దీన్ని కూడా ఏం చేస్తారు తెలుసా? అప్పుడు అగ్నినాళికలు వచ్చినాయి, ఇప్పుడు అగ్నినాళికలు ఉన్నాయా? లేదు. దట్ వాజ్ ది ఫస్ట్ టైం. పరిశుద్ధాత్మ దేవుడు లోకంలోనికి ఒకేసారి ఫస్ట్ టైం అప్పుడు రావడం. అంటే అంతకుముందు రాలేదా? వచ్చి వెళ్ళిపోయేవాడు, పని చేసి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు అట్లా కాదు, ఆయన ఒకసారి ఇయ్యబడ్డాడు. అందుకే నేను ఒక మెసేజ్ చెప్పాను, ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ టు రిసీవ్. దేవుని వైపు నుంచి ఆయన పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చేసిండు, యేసుక్రీస్తుని ఇచ్చేసిండు. ఆమేన్. యేసుక్రీస్తుని స్వీకరిస్తే రక్షింపబడతావు, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు స్వీకరిస్తే శక్తిని పొందుతావు.